నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. వివాదాలతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. హెచ్సిఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వివాదం అంతటా చర్చనీయాంశమైంది. ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఇతర ఆరోపణలతో మొదలైన ఈ రగడ సన్ రైజర్స్ జట్టు ఏకంగా హైదరాబాద్ను వీడి వెళతామనే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్సిఏపై విజిలెన్స్ సోదాలు మొదలవడం కూడా జరుగుతున్న పరిణామాలపై ఆసక్తిని పెంచింది. క్రికెట్ అభిమానులే కాక రాజకీయ వర్గాల్లో ఇదో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ సమస్యలో ఎవరు తప్పు, ఎవరు బాధ్యులు? ప్రభుత్వం కూడా రంగంలోకి దిగడంతో సమస్యకి పరిష్కారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మంచి రోజులు వస్తాయని అనుకోవచ్చా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు సి వెంకటేష్, సీనియర్ క్రికెట్ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి, రాకేష్ దేవరెడ్డి, క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు, కొన్ని రోజులుగా హెచ్సిఏలో జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? ఐపీఎల్ టికెట్ల కోసం హెచ్సిఏ అధ్యక్షుడు బెదిరించారన్న వార్తలు, ఇప్పుడు విజిలెన్స్ తనిఖీలు, అసలు ఏం జరుగుతోంది? ఇది చాలా అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసేట్టుగా ఉన్నది. ఎందుకంటే 13 సెంటర్స్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఈ సీజన్లో. మరి అలాంటప్పుడు ఇక్కడ టికెట్ల కోసం, అందులో కాంప్లిమెంటరీ టికెట్ల కోసం, పాసుల కోసం ఒక చిన్న వివాదం, చాలా స్మాల్ ఇష్యూ అది ఆల్మోస్ట్ ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. బ్రాండ్ హైదరాబాద్ హ్యాస్ టేకెన్ ఏ బీటింగ్. సో ఇది చాలా అన్ఫార్చునేట్. ఇక్కడ రెండు పార్టీస్ని మనం తప్పట్టాలి. పర్టికులర్లీ హెచ్సిఏ వాళ్ళు కేవలం ఒక 20 పాసుల కోసం దాన్ని పెద్ద రగడ చేయడం, దాంతో వాళ్ళు కొంచెం ఒక బాక్స్ వాళ్ళు క్లోజ్ చేసి పెట్టడం, మాకు టికెట్లు ఇస్తే తప్ప మేము ఆ బాక్స్ ఓపెన్ చేయమని చెప్పి ఆ కార్పొరేట్ బాక్స్ క్లోజ్ చేయడం చాలా చాలా అన్వాంటెడ్ కాంట్రవర్సీగా చెప్పుకోవాలి. రైట్ సార్. రాకేష్ గారు, నిజానికి ఇలాంటి చిన్న చిన్న అంశాలు ప్రతి క్రీడాంశం చాలా క్రీడా సంఘాల్లో ఉండేవి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ను వీడి వెళ్తామనే వరకు వెళ్ళడం కారణాలు ఏమై ఉండొచ్చు? అందరికీ నమస్కారం, ఈటీవీ ప్రేక్షకులందరికీ. ఇప్పుడే మనకు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ అందుతున్న సమాచారం ఏంటంటే, రెండు హెచ్సిఏ అండ్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలు అంతా కూడా సజావుగా సాగాయి. ఇప్పటి నుంచి ముందు ఇద్దరికి ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్దామనే నిర్ణయానికి వచ్చినట్టు ఇద్దరు సంయుక్తంగా ఒక ప్రెస్ నోట్లు అయితే రిలీజ్ చేశారు. కానీ యాక్చువల్లీ వివాదం జరిగింది. ఇందాక వెంకటేష్ గారు చెప్తున్నట్టు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది డెఫినెట్గా దెబ్బతింది. ఎందుకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీగ్ అని చెప్పొచ్చు క్రికెట్లో. వన్ ఆఫ్ ద కాదు, ది బిగ్గెస్ట్ లీగ్ క్రికెట్ విషయానికి వస్తే. అది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ఏంది ఈ 20 టికెట్ల కోసం ఇంత రాద్ధాంతమా అని. బట్ దీని బిహైండ్ నాకు తెలిసి ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ నేనేదో ఒక పర్సన్ని తప్పుపడుతున్నాను కాదు, బికాస్ హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు నాకు మంచి మిత్రుడు, చాలా కాలం పాటు తెలుసు. బట్ ఇక్కడ ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థకు ఒక బ్యాడ్ నేమ్ రావడం అనేది డెఫినెట్గా అది మంచి శుభపరిణామం కాదు. జస్ట్ టికెట్స్ వల్లనే ఇంత రాద్ధాంతం జరిగిందా అని అంటే చాలా ఇష్యూస్ ఉండొచ్చు దాని వెనకాల. మనం ఓన్లీ టికెట్ల పరంగానే కాదు. ఎందుకంటే మీరు చూడండి, రీసెంట్ టైమ్స్లో జగన్మోహన్ రావు గారు అన్ని రకాల ఛానల్స్ని, నాట్ జస్ట్ శాటిలైట్ ఛానల్స్ మాత్రమే కాదు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా పిలిపించుకొని హైదరాబాద్ని అన్ని రకాలుగా హంగులతో ఆర్భాటాలతో స్టేడియంని సిద్ధం చేశామని తనే ప్రత్యేకంగా చేసుకున్నానని చెప్పడం. బట్ ఇక్కడ మరోపక్క ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే దానికి కావాల్సిన డబ్బులంతా మేమిస్తే ఇమేజ్ అంతా మీరు తీసుకుంటున్నారని. సో ఇలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడగట్టుకొని ఇదొక పెద్ద ఇష్యూగా మారింది. అండ్ దట్ టు అలా తాళాలు వేసే పరిస్థితి రావడం మాత్రం చాలా దారుణంగా ఉంది. దాన్ని ఇంకొంచెం బెటర్ వేలో, ఇంకొంచెం మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది సన్ రైజర్స్ హైదరాబాద్, ఇన్ఫ్యాక్ట్ హెచ్సిఏ. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే చాలా కాలం పాటు మనం చూస్తున్నాం, ఇలాంటి ఇష్యూస్ ఎక్కడ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఒక అంతుకు చెప్పాలంటే కొంచెం మంచి జరిగింది. కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల డెఫినెట్గా బ్యాడ్ నేమ్ అయితే తనకు వస్తుంది, అసోసియేషన్కి వస్తుంది. అండ్ యాజ్ హైదరాబాద్, యాజ్ తెలంగాణ, హైదరాబాద్ కూడా బ్యాడ్ ఇమేజ్ డెఫినెట్గా వచ్చింది. రైట్. వెంకటేష్ గారు, నిజానికి హెచ్సిఏ ఇలా వివాదాల్లో నిలవటం ఇదే మొదటిసారి. ఒక క్రీడా నిర్వహణ సంస్థలో ఇది మంచి పరిణామమేనా? ఆటల కంటే వివాదాలతోనే ఇది ఎందుకు వార్తల్లో నిలుస్తున్నట్లు? హెచ్సిఏలో ఇది చాలా కామన్ థింగ్ అండి. అనేక రకాలుగా కరప్షన్ విషయంలో అనేక సార్లు ఏసీబీ ఎంక్వైరీలు జరిగినాయి, కానీ ఎప్పుడు ఎవరికి శిక్షలు పడలేదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏసీబీ ఎంక్వైరీలు జరిగినాయి, రకరకాల ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి, ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఏంటంటే ప్లేయర్స్ టీంలో చేర్చుకోవాలంటే కూడా డబ్బులు తీసుకుంటారు. ఇలా కొన్ని కోర్టు కేసులు కూడా, బోల్డ్ అన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడున్న కరెంట్ ప్రెసిడెంట్ కూడా చెప్పేది ఏంటంటే మా టైం ఎక్కువగా కోర్టు కేసులుగా సరిపోతుందని చెప్పి. సో
సో ఇన్ని వివాదాల్లో చిక్కునుంది. ఎవరు మారినా సరే, ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రావు గారు అధ్యక్షుడిగా ఉన్నాడు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ఆరోపణలు, అజరుద్దీన్ ఉన్నప్పుడు, క్రికెటర్స్ ఉన్నా నాన్ క్రికెటర్స్ ఉన్నా ఎవరున్నా సరే ఎస్సీఏలో కరప్షన్ అనేది, తర్వాత అవినీతి అనేది చాలా లోతుగా పాతుకుని పోయింది అనేది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఏంటంటే యంగ్ టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. దీనివల్ల ఈ కరప్షన్ ఇష్యూ వల్ల ప్లేయర్స్ దగ్గర డబ్బులు తీసుకుని ఆడించే ఒక పరిస్థితి ఉందనేది ఓపెన్ సీక్రెట్. దానివల్ల ఏంటంటే మీకు మొన్న ఐపీఎల్లో ఒక్క కొత్త ప్లేయర్ కూడా సెలెక్ట్ కాలేదు. కేవలం సిరాజ్ అండ్ తిలక్ వర్మ తప్పిస్తే హైదరాబాద్ నుంచి ఒక్క కొత్త ఆటగాడు కూడా రాలేదు. వేరే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి 3-4 ప్లేయర్స్ ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు ఈసారి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది గేమ్ డెవలప్మెంట్ని ఎస్సీఏ ఇంప్రూవ్ చేయాల్సింది పోయి ఎలాంటి ఇంప్రూవ్ చేయబోగా చాలా వరకు ఇక్కడ ఇంత క్రికెట్ ఆడతారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలాంటి తోడ్పాటు కానీ ఎస్సీఏ నుంచి లభించట్లేదు. వాళ్ళ టాలెంట్ని దెబ్బతీస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్లేయర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన విషయం కూడా నాకు స్పష్టంగా తెలుసు. రైట్ సార్. రాకేష్ గారు, మిగిలిన ఆరోపణలు అంటే సరే, హెచ్సీఏపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించే స్థాయికి అక్కడ ఏం జరుగుతుంది? మీరు ఇందాక చెప్పినట్టు బ్రేకింగ్ అంటున్నారు, అది సద్దుమణిగింది అంటున్నారు, మరి విజిలెన్స్ విచారణ కూడా ఉంటుందా? అదంతా సద్దుమణిగిపోయింది. హెచ్సీఏ మేనేజ్మెంట్ అండ్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ వీళ్ళంతా కూర్చొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చినట్టుంది. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడ కూడా ఈ మీటింగ్లో హాజరు కాలేదు. బహుశా మున్ముందు ఐపీఎల్ సీజన్ అయిపోయేంత వరకు కూడా సన్ రైజర్స్ అండ్ హెచ్సీఏ మధ్యలో జరిగే చర్చల్లో తను పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మీరు అడిగిన క్వశ్చన్కి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యేంత పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఖచ్చితంగా ఇది పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనగానే ఇది కేవలం సన్ రైజర్స్ మేనేజ్మెంట్కి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకు అందరికీ సంబంధించిన ఆ పర్టికులర్ నేమ్ ఇమేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. సో అలా తెలిసిపోయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న వివాదాలు అనేటివి అది కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్కా లేదంటే హెచ్సీఏకి మాత్రమే కాదు, మన హోల్ తెలంగాణకు కూడా ఒక మరకలాగా మారే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి వేరే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎప్పుడైతే తిను ప్రెసిడెంట్గా గెలిచాడో జగన్మోహన్ రావు, అక్కడ గెలిచిన తర్వాత అంటే తిను గెలిచింది ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెలిచిన తర్వాత ఈ విజయం కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, మా కవితక్కది, అక్క నీకు విజయాన్ని అంకితం ఇస్తున్నా అని చెప్పడం. సో ఇవంతా కూడా కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకున్న విధంగా కూడా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ హెజిటేటింగ్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బికాజ్ దీంట్లో నేను కానీ వెంకటేష్ గారు కానీ మేము ఎప్పుడు కూడా ఎవరిని పాసులు అడిగి మాకు పాసులు ఇవ్వండి మేము వస్తాం మ్యాచ్లు ఫ్రీగా చూస్తాం అన్న వాళ్ళం కాదు. మా హోల్ అండ్ సోల్ ఏంటంటే క్రికెట్ డెవలప్ అవ్వాలి. ఒక్కసారి నేను ఇంకొక 1 minute ఎక్స్ట్రా తీసుకుంటా. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకోండి, డిస్ట్రిక్ట్స్లలో మీకు గ్రౌండ్స్ ఉన్నాయి, పిచ్లు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయానికి వస్తే మీకు కేవలం హైదరాబాద్ తప్పించి క్రికెట్ వేరే ఏ ప్రాంతాల్లో కూడా డెవలప్ కాలేదు. సో ఇట్ హ్యాస్ టు, అంటే ఇది చర్చకు రావాల్సిన అంశం. డెఫినెట్గా ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే వెంకటేష్ గారు, గతంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు వారిని హ్యాండిల్ చేసే విషయాల్లో కూడా హెచ్సీఏ చాలా విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంది. ఆ విషయంలో ఏం జరిగింది? అదేనండి, ఇప్పుడు ఇందాక రాకేష్ చెప్పినట్టుగా మీకు డిస్ట్రిక్ట్స్ నుంచి ఏమాత్రం టాలెంట్ రావట్లేదండి. ఎక్కడ కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టేడియంస్ లేవు. స్టేడియంస్ కాదు కదా, టర్ఫ్ వికెట్ లేవు. ఇప్పుడు ప్రెజెంట్ డేలో మ్యాట్ మీద ఆడడం అనేది ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోయింది. ఎవరు మ్యాట్ మీద ఆడట్లేదు. మీరు ఒక మంచి క్రికెటర్ కావాలంటే మీరు టర్ఫ్ వికెట్ మీద ప్రాక్టీస్ చేయగలగాలి. కానీ మీకు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే రంగారెడ్డిలో కొన్ని టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి తప్పిస్తే అవి కూడా ప్రైవేట్ అన్నీ. సో హెచ్సీఏ ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్లు అనేవి బయట ఎక్కడ లేని పరిస్థితి. సో హైదరాబాద్, తెలంగాణలో ఇన్ని నగరాలు ఉన్నాయి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కానీ అక్కడ ఎక్కడ కూడా మీకు హెచ్సీఏ స్టేడియంలు కట్టలేకపోయింది. బీసీసీఐ నుంచి బోల్డ్ అని ఫండ్స్ వస్తాయి. మీకు ఏదైనా టాలెంట్ ఎమర్జ్ అవుతుందంటే హైదరాబాద్లో ఉండే లీగ్స్, కోచ్లు కానీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ బయట మీకు ఎలాంటి కోచింగ్ కానీ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి. అందుకే టాలెంట్ రావట్లేదు. మనం ఐపీఎల్ కూడా చూస్తున్నాం. అశ్విని కుమార్ లాంటి వాళ్ళు ఎక్కడో పంజాబ్లో ఒక మారుమూల గ్రామం నుంచి రావడం, ఇలాగ రకరకాల. ఇప్పుడు ఐపీఎల్లో కొత్తగా వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా విలేజెస్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఎలా వస్తున్నారంటే అక్కడ వాళ్ళ దగ్గరలో వాళ్ళకి సరైన సదుపాయాలు ఏర్పడి వాళ్ళు అక్కడ క్రికెట్లో వనమాలు నేర్చుకుని తర్వాత హయ్యర్ స్టేజ్కి వస్తున్నారు. కానీ హైదరాబాద్ క్రికెట్లో మాత్రం అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఏంటంటే యంగ్ ప్లేయర్స్కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు.
తర్వాత ఈ కరప్షన్ వల్ల, తర్వాత ఈ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లాంటి వాటి వల్ల సెలక్షన్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఎవరున్నా సరే, ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా, ఏ ప్యానల్ ఉన్నా సరే, సెలక్షన్లో అనేక రకాల అవకతవకలు జరగడం వల్ల మనకి సరైన టాలెంట్ ఎమర్జ్ కాకపోవడం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. రైట్. రాకేష్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఏంటి టర్మ్స్ ఏంటి, ఎలా సద్దుమణిగింది వివాదం? టర్మ్స్ అంటూ ఏం లేదు, జస్ట్ దట్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళను బెదిరించినప్పటికి కూడా అంత ఈజీగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ నుంచి మ్యాచ్లు తీసుకెళ్ళి వేరే దగ్గర కండక్ట్ చేసే అంత క్విక్గా అయితే ఇది డిసిషన్ తీసుకునే నిర్ణయాలు కాదు ఇవి. ఎక్కడో సమ్వేర్ ఏదో ఈగో క్లాషెస్ అయ్యి ఉంటాయి ఒకటి. ఎందుకంటే ఇందాక నేను చెప్తున్నట్టు ఈ హైదరాబాద్ స్టేడియాన్ని అంతా కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని తనే అన్ని రకాలుగా ఇంకా కొన్ని స్టెప్స్, నేను వేరే ఆర్టికల్స్ చదువుతుండే ఇందాక మనందరికి తెలిసినట్టు కొన్ని ఈమెయిల్స్ ఏవైతే లీక్ అయినాయో ఆ ఈమెయిల్స్లో కూడా చూస్తుంటే ఏంటంటే కొన్ని టికెట్స్ మీరు ఇవ్వాల్సిన టికెట్స్ మాకు ఇవ్వకుంటే నేను స్వయంగా స్వతహాగా నా డబ్బులతో కొని వేరే వాళ్ళకి ఇచ్చిన అనేది. సో ఈగో క్లాషెస్ అనేటివి క్లియర్గా కనిపించాయి. సో ఆ ఈగో క్లాషెస్ అన్నింటినీ హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ రిలేషన్ కాదు. బికాజ్ హైదరాబాద్ అసోసియేషన్కి 75+ years ఆఫ్ చరిత్ర ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తూ కప్పు గెలిచారు. దాని తర్వాత ఒకసారి ఫైనల్కి వచ్చారు, లాస్ట్ సీజన్ కూడా ఫైనల్కి వచ్చారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగింది. అది వాళ్ళు చెప్పగానే తీసుకునే నిర్ణయం కాదు. కాకపోతే ఈగో క్లాషెస్ డెఫినెట్గా వచ్చాయి. మేబీ ఇప్పుడు వెంకటేష్ గారికి కానీ మీకు కానీ తెలుసు, మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే జనరల్గా ప్రెసిడెంట్ ఉన్నా కూడా సెక్రటరీ ఎక్కువగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్కడ చూసినా కూడా అన్నీ తానే, ప్రతి దాంట్లో పిక్చర్లో లేదంటే బిహైండ్ ద సీన్ ఎవ్రీవేర్ తనే కనిపిస్తున్నాడు. సో డెఫినెట్గా ఏ ప్యానెల్ అయితే ఓడిపోయి ఉంటుందో ఆ ప్యానెల్ వాళ్ళు కూడా కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ఉంటుంది, ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దాంట్లో. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే డెఫినెట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకా ఈ చర్చను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటికల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బట్ సర్దు మణిగింది. ఎలా సర్దు మణిగింది అనే దానికి ఏంటంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అంత ఈజీగా వేదిక మార్చుకోలేరు. హెచ్సిఏ కూడా ఆ వివాదంలో చిక్కుకొని దీన్ని ఇంకా తెగేదాకా లాగేలాగా వాళ్ళు కూడా అనుకోరు. ఎందుకంటే రేపు పొద్దున బీసీసీఐ హైదరాబాద్కి సపోర్ట్ చేయాలంటే ఫ్రాంచైజీతోని మంచి టర్మ్స్ ఉండాలి. లేదంటే ఫ్రాంచైజీ కూడా చిన్నదానికి హెచ్సిఏతో ఇబ్బంది పెట్టుకుంటుందంటే బీసీసీఐ నుంచి కూడా ఫ్రాంచైజీకి పెద్ద అనుకూలమైన వాతావరణం ఉండదు. కాబట్టి ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్ టు గుడ్ టర్మ్స్. రైట్. రాకేష్ గారు, ఇప్పటికైతే వివాదం సద్దుమణిగింది. అయితే ఈ వరుస ఘటనలు బట్టి చూస్తే బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, లేదా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సరిపోయాయా? యాక్చువల్లీ ఏమైందంటే చాలా మందికి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బీసీసీఐ అనేది ఒక అటానమస్ బాడీ. దీనికి ఏ గవర్నమెంట్తో సంబంధం ఉండదు. కేవలం ఇండియాలో ఆపరేట్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు గవర్నమెంట్తో వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ నుండి కూడా యూజ్ ఉంటుంది కాబట్టి సో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ప్రీవియస్గా కూడా అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ అయినప్పుడు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న శ్రీనివాస్ గౌడ్ కూడా చర్చలకు పిలిపించి మాట్లాడారు. సో దీంట్లో ఇందాకటి నుంచి నేను చెప్తున్నట్టు ఆ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో ఉంటుందా అంటే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఒక పెద్ద ఇమేజ్ ఉంది ఐపీఎల్కి. అసలు అలాంటి ఐపీఎల్లో ఇలాంటి చిన్న ఇష్యూస్ వల్ల అది సన్ రైజర్స్ హైదరాబాద్ కా, హెచ్సిఏ కా, లేదంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఐసీసీలో డామినేట్ చేస్తున్న బీసీసీఐ కూడా ఒక చెడు మచ్చగా ఉంటుంది. సో బీసీసీఐ డెఫినెట్గా ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరగకుండా మునుముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా డెఫినెట్గా ఒక ప్రణాళికను లేదంటే ఇక్కడ ఏం జరిగిందో ఆ రిపోర్ట్ను తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మనకి ఇప్పుడు కనిపిస్తున్నట్టు బీసీసీఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు ఏంటి అనిపించవచ్చు, బట్ బిహైండ్ ద సీన్ డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు. రైట్ అండి. వెంకటేష్ గారు, ఇప్పుడు హెచ్సిఏలో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వస్తే దాని పరిపాలన వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు అవసరం, అది చేపట్టాల్సింది ఎవరు? చాలా సంస్కరణలు అవసరం అండి హెచ్సిఏలో. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి. ఎందుకంటే అది లేకుండా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది ప్రతి నెల జరగాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు కొన్ని సంస్కరణలు ప్రకటించారు 10 ఏళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు. దాని ప్రకారం ఏంటంటే ప్రతి స్టేట్ అసోసియేషన్లో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎవ్రీ మంత్ జరపాలి. కానీ వీళ్ళు జరపట్లేదు. 6 నెలలకో 7 నెలలకో ఒకసారి జరుపుతున్నారు. తర్వాత మీరు జరిపే ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి పేమెంట్ 25 lakhs దాటితే దాన్ని మీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలి. సో అలాంటి పారదర్శకత సంబంధించిన అంశాలన్నీ ఉన్నాయి. అలాగే మీరు చేసే సెలక్షన్స్, కోచ్ల సెలక్షన్ కానీ అన్నీ కూడా
మీరు అప్రూవల్ తీసుకోవాలి, ఎపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ తీసుకోవాలి. మీ ఏజీఎంలు జరిగితే దాని మినిట్స్ సర్క్యులేట్ చేయాలి, దాని మినిట్స్ మీరు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇలాంటివి ఏం చేయట్లేదండి, వీళ్ళు ఏం చేయట్లేదు. పారదర్శకత లోపించి ఎప్పుడైతే మీకు పారదర్శకత ఉండదో మీకు కరప్షన్కి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు అంతా చాలా కీపింగ్ పీపుల్ ఇన్ ద డార్క్ అలాంటి సిచ్యుయేషన్ ఉంటే ఖచ్చితంగా అక్కడ అవినీతి జరగడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక చెడ్డ పేరు వచ్చింది, ఎస్సీఏలో చాలా అవినీతి ఉందని చెప్పి. ఈ కొత్తగా వచ్చిన ఈ ప్రెసిడెంట్ ఆయన ఏమంటున్నారంటే నేను జీరో కరప్షన్ అనే దాని మీద వెళ్తున్నానని చెప్పి ఆయన చాలా హై మోరల్ గ్రౌండ్ తీసుకుంటున్నాడు. జీరో కరప్షన్ ఉంది, ఒకవేళ మీరు కనుక కరప్షన్ ప్రూవ్ చేస్తే నేను 10 లక్షలు రివార్డు కూడా ఇస్తానని చెప్పి ఆయన చాలా బోల్డ్గా ప్రకటించాడు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కాంప్లిమెంటరీ పాస్లు ఆయన తనకి సొంతంగా కొని కూడా ఇస్తున్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాడు? ప్రముఖులకి ఇస్తాడు. ఆయనకి ఏదో ప్రముఖులకి ఇస్తాడు, రిచ్ అండ్ ఫేమస్కి ఇస్తాడు. సో దాని ద్వారా వాళ్ళు మెప్పు పొందడం అనేది కదా, అది కూడా ఒక రకమైన కరప్షనే. మీరు వాళ్ళతో అది కూడా ఒక రకమైన క్విట్ ప్రోకే ఉంటుంది దాంట్లో కూడా. ఎందుకంటే మీరు పాసులు ఎందుకు ఇస్తారు? ఈరోజు పాసులు ఇచ్చి వాళ్ళతో మీ పలుకుబడి పెంచుకొని తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి వేరే రకమైన ఫేవర్స్ తీసుకోవచ్చు కదా, తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు అది కూడా కరప్షన్ కిందకే వస్తుంది. సో ఈ పాసులు అనేవి మినిమం ఇవ్వాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్కడ మీకు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళు కొన్ని పాసులు ఇవ్వాలి. ఇంకా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ మ్యాచ్ నిర్వహణ విషయంలో కొన్ని సహాయం తీసుకుంటారు. సో కొన్ని సంస్థలకి ఇవ్వాల్సి ఉంటుంది, కొంతమంది ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది ప్రముఖులకి ఇవ్వాల్సి ఉంటుంది, దోస్ ఆర్ ఇన్ హై పొజిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప మీరు పాసుల్ని పంపిణీ కార్యక్రమం పెట్టుకుంటే అది కూడా కరప్షన్ కిందకే వస్తుంది. అంటే వెంకటేష్ గారు, బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఉండి సంస్కరణలు తీసుకురావాల్సింది బీసీసీఐయా, హెచ్సీఏ కూడా సంస్కరణలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? హెచ్సీఏ సంస్కరణలు తీసుకొస్తుంది. హెచ్సీఏలో ఎవరు వచ్చినా సరే, ఏ ప్రభుత్వం ఏ ప్యానల్ వచ్చినా సరే ఇవే అవినీతి ఆరోపణలు, పైన హెడ్స్ మారుతున్నాయి తప్ప అక్కడ ధోరణి ఏమాత్రం మారట్లేదు. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండదు. హెచ్సీఏలో ఇలాంటి చిన్న వ్యవహారం ఒక 20 పాసుల కోసం అది ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇది మొత్తం చాలా హైదరాబాద్ పరుగు పోయింది. ఆ తర్వాత ఇది అన్నెసెసరీ కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ అయింది. ఈ విషయంలో చాలా సీరియస్గా బీసీసీఐ రియాక్ట్ కావాలి. సో ఎవరి మీద చర్యలు తీసుకోవాలో బీసీసీఐ షుడ్ టేక్ నెసెసరీ యాక్షన్. ఎందుకంటే ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా ఇది గవర్నమెంట్ సంబంధించిన విషయం కాదు. ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, కరెక్ట్గానే ఉంది. ఆ ఎంక్వైరీ కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి అక్కడ ఇదేదో కరప్షన్ ఇష్యూనో క్రిమినల్ ఇష్యూనో కాదు, ఈగో క్లాష్ మాత్రమే. దీంట్లో విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ పెండింగ్ పెట్టి, ఆ ఎంక్వైరీ పెండింగ్ ఉన్నంత కాలం వీళ్ళని తమ అదుపాజ్ఞంలో పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది ప్రభుత్వానికి. సో హెచ్సీఏ అది గవర్నమెంట్ పరిధిలోకి రాదు కాబట్టి, క్రికెట్ అసోసియేషన్ రాదు కాబట్టి ఇలాంటి ఎంక్వైరీలు ఆర్డర్ చేసి వాటిని బాగా ప్రొలాంగ్డ్గా పొడిగించేసి దాన్ని వీళ్ళని తమ అదుపాజ్ఞంలో తమ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. సో బీసీసీఐ షుడ్ టేక్ నెసెసరీ యాక్షన్, నాట్ స్టేట్ గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. రైట్ అండి. రాకేష్ గారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో క్రికెట్ సంఘాలు ఇలానే ఉన్నాయా? మన దగ్గరే ఇలా ఉందా? ఈ మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏమిటి, ఎలా? ఇలాంటి ఇష్యూస్ అయితే నాకు తెలిసి పెద్దగా వేరే అసోసియేషన్లలో ఎక్కడా వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఇలాంటి ఈగో క్లాషెస్కి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒక ఫ్రాంచైజీ మీ స్టేట్కి వచ్చి మీ దగ్గర ఆర్గనైజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత లాభమో మీ స్టేట్కి, మీ స్టేట్ అసోసియేషన్ కూడా అంతే లాభం. ఈ చిన్న లాజిక్ని మరి హెచ్సీఏ ఎక్కడ మిస్ అయిందో అర్థం అవ్వట్లేదు, అదొకటి. రెండోది, కరప్షన్ వేరే స్టేట్స్లో ఉందా అంటే ఎస్, అఫ్ కోర్స్ ఉంది. కానీ మన దగ్గర ఉన్నంత కరప్షన్ లేదు, మన దగ్గర ఉన్నంత మిస్అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే ప్రీవియస్ టైమ్స్లో మీరు చూస్తే కొన్నిసార్లు మన స్టేట్ టీంని వేరే దగ్గరికి పంపించినప్పుడు ప్రెసిడెంట్ 11 ఒకటి వెళ్తుంది, సెక్రటరీ 11 ఒకటి వెళ్తుంది. ఆ రెండు కలిపి ఒక టీం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ పడడం, ఇలాంటి పరమ చెత్త ఇష్యూస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. దీనికి సమూలంగా సంస్కరణలు రావాలంటే ఎక్కడ రావాలంటే ఇప్పుడు మీరు కొన్ని అసోసియేషన్స్కి కొన్ని రకాలుగా ఆపరేట్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు మన పక్కనే ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటే అక్కడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అదే తెలంగాణ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది కూడా ఒక క్లబ్ లాగానే పరిగణించబడుతుంది ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద. సో మన హైదరాబాద్ లోకల్లోనే దాదాపు 200 కంటే ఎక్కువ క్లబ్స్ ఉన్నాయి. సో ఓన్లీ లోకల్లోనే 200 కంటే ఎక్కువ క్లబ్స్ ఉండడం వల్ల వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అండ్ మల్టిపుల్ క్లబ్స్ ఒకే పర్సన్కి ఉండడం వల్ల వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, మెదక్ తీసుకోండి, ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ డిస్ట్రిక్ట్ మొత్తం కలిపి ఒక ఓటింగ్ హక్కు ఉంటే ఇక్కడ హైదరాబాద్లోనే 200+ ఓటింగ్ హక్కు ఉన్నప్పుడు సో ఇక్కడే మనకు అర్థమవుతుంది అవినీతి క్లియర్గా జరుగుతుందని చెప్పి. టీసీఏ లాంటివి కావచ్చు, లేదంటే ఇంకా చాలా వచ్చాయి మాకు డిస్ట్రిక్ట్స్లో అసోసియేషన్ కావాలని. కానీ బీసీసీఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏం చెప్పారంటే అసోసియేషన్కి మేము స్టేట్కి కేవలం ఒకటే ఇవ్వగలం,
సో మీరు వెళ్ళి హెచ్సిఏతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకొని చర్చించుకొని చేయాలంటే ప్రీవియస్గా ఉన్న ప్రెసిడెంట్స్ ఎవరు కూడా ఆ అసోసియేషన్స్ దగ్గరకు వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఈ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఐ డోంట్ నో వీళ్ళందరికీ కూడా ఆ మెంబర్షిప్ తీసేయాలి. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఉన్న క్లబ్స్, దానికి సెక్రటరీ ఎవరు ఉంటారు, దాని టీమ్ ఓనర్స్ ఎవరు ఉంటారు, ఒక్కొక్కరికి ఎన్నెన్ని టీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏవి తెలియవు. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాగుపడాలంటే డెఫినెట్గా ఇప్పుడున్న క్లబ్స్ అన్నిటికీ మెంబర్షిప్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా మెంబర్షిప్ ఇచ్చి డిస్ట్రిక్ట్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి అక్కడ కూడా అన్ని రకాల సదుపాయాలు ఎక్కడైతే హైదరాబాద్లో ఆడుతున్న వాళ్ళకు అక్కడ కూడా వస్తాయో, ఎప్పుడైతే ఆ పవర్ అనేది ఒకే సెంటర్లో కాకుండా పవర్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు అవినీతి తక్కువగా జరిగే ఛాన్స్ ఉంటాయి, ప్లేయర్స్ బయటికి రావడానికి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే హెచ్సిఏలో జరుగుతాయి అంటే దీంట్లో పాతుకుపోయిన హెచ్సిఏ ప్రీవియస్ వీళ్ళంతా కూడా అది జరగనివ్వరు హెచ్సిఏలో. ఓకే, ధన్యవాదాలు రాకేష్ గారు, వెంకటేష్ గారు. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు ఇకపై రాకుండా ఉంటే మేలంటున్నారు. హెచ్సిఏ కూడా బాధ్యతగా వ్యవహరించి చిన్న చిన్న విషయాలు రచ్చకెక్కకుండా టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.